హలో ఎవ్రీవన్. మన మిడిల్ క్లాస్ ఆడవాళ్ళకి మోటివేషన్ అనేది చాలా అవసరం. అలాగే మన ఆడవాళ్ళు ఎక్కువగా ఓవర్ థింకింగ్ అయితే చేస్తాము. అనవసరమైన అనుమానాలు, భయాలు, ఆలోచనలు ఎలా వదిలించుకోవాలి అనేదే ఈ రోజటి వీడియో. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. తప్పకుండా వీడియో చూడండి. అసలు స్కిప్ అనేదే చేయకూడదు. నేను ఇక్కడ అయితే దేవుడి గది మొత్తం శుభ్రం చేస్తున్నాను. నెలకొకసారి అంటే అమావాస్య తర్వాత ఇలా పూజా మందిరం వీలు చూసుకొని ఒక రోజు అయితే మొత్తం క్లీన్ చేస్తానండి. దేవుడి ఫోటోలు ఇవన్నీ నీట్గా క్లీన్ చేసి గంధం కుంకుమ బొట్లు అయితే పెడతాను. మనం బొట్లు పెట్టేటప్పుడు గంధంలో కొంచెం రోజ్ వాటర్ కలిపి బొట్టు పెడితే దేవుడి గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. ప్రతి ఒక్క ఆడవాళ్ళు అయితే ఈ విషయం తెలుసుకోవాలి. అసలు మనం ఓవర్ థింకింగ్ అనేది చేయకూడదు. మన మిడిల్ క్లాస్ ఆడవాళ్ళకి ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువ. ఎందుకంటే ప్రతిదానికి మనం తెలియకుండానే రియాక్ట్ అయిపోతాము. అంటే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. మన ఫ్రెండ్స్లో కానీ మన రిలేటివ్స్లో కానీ వాళ్ళు మంచి పొజిషన్లో ఉండి ఇల్లు కట్టుకున్నారనుకోండి, మనం ఇంకా ఇలానే ఉన్నామనుకోండి, ఈ టైంలోనే మనకి తెలియకుండానే మన బ్రెయిన్లో ఆలోచనలు అనేటివి స్టార్ట్ అయిపోతాయి. అంటే వాళ్ళు సెటిల్ అయిపోయారు, ఇంకా మనం సెట్ కాలేదు, మనం అంత పెద్ద ఇల్లు ఎప్పుడు కడతాము అనే ఆలోచనలు మన బ్రెయిన్లో అయితే కదులుతూనే ఉంటాయి. ఈ ఆలోచనల వల్ల మన మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఇంట్లో వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయకుండా మన లైఫ్ పార్ట్నర్తో కూడా, అంటే చాలామంది ఆడవాళ్ళు ఇలాంటి విషయంలోనే హస్బెండ్తో ఎక్కువగా గొడవపడుతూ ఉంటారు. అందుకే ఇలాంటి ఆలోచనలు తగ్గించుకోవాలి. ఈ రోజుటికి మన పొజిషన్ ఇలా ఉంది, రేపటి రోజున దీనికంటే బెటర్ అవుతుందేమో అని ఆలోచించండి. అంతేగాని దీనికోసం ఓవర్ థింకింగ్ అస్సలు చేయకూడదు. మన బ్రెయిన్ని మనం ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకుంటామో మన హెల్త్ కూడా అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఆలోచన నిజం కాదు. ప్రతి ఒక్క విషయం మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఆలోచన మీద మనం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. దానికోసం ఫైట్ కూడా చేయవలసిన అవసరం లేదు. మన బ్రెయిన్కి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా చేస్తే మంచిది కాదు, ఇలా చేస్తే పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనే ఆలోచించడం మానుకోవాలి. ప్రతి ఒక్కటి ఆలోచిస్తే మనకి తెలియకుండానే కోపం, భయం వచ్చేస్తాయి. అందుకే ఏ చిన్న విషయానికైనా మనం ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదు. మనకి వచ్చిన ప్రతి ఒక్క నెగిటివ్ ఆలోచన మనం హోల్డ్ చేయాలి. అలానే ఎప్పుడూ పక్కవారితో కంపేర్ చేసుకోవద్దు. చాలా ఏరియాస్లో ఆడవాళ్ళు ఏంటంటే హౌస్ వైఫ్స్, అంటే పల్లెటూరులో కానీ ఎక్కడైనా కానీ వంట అంతా అయిపోయిన తర్వాత ఒక 10 మెంబర్స్ లాగా కూర్చొని మీటింగ్ పెడుతూ ఉంటారు, వీళ్ళ గురించి వాళ్ళ గురించి అని. అలాంటి టైంలోనే ఆ 10 మెంబర్స్లో ఒక ఆవిడ లేచి, మా హస్బెండ్ నాకు ఇది కొన్నారు, ఈరోజు ఇంట్లోకి ఈ వస్తువు తెచ్చారు, ఈ గోల్డ్ కొన్నారు, ఈ హారం కొన్నారు అని ఇంకా వాళ్ళు గొప్పలు చెప్తూనే ఉంటారు. అలాంటప్పుడు మిగతా ఆడవాళ్ళందరూ వాళ్ళ హస్బెండ్ ఏమీ కొనలేదే అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇది అయితే మన రియల్ లైఫ్లో జరుగుతూనే ఉంటుంది. అలా ఎప్పుడు పక్కవారితో అయితే మనం కంపేర్ చేసుకోకూడదండి. మన ఇంట్లో తెలిసి తెలియని అలాంటి గొడవలే మన ఇంట్లో అయితే స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ ఇది కొన్నారు, అది కొన్నారు, నువ్వేమీ చేయలేదు అని మన హస్బెండ్ని మనము క్వశ్చన్ చేయవద్దు. అలా ప్రతిసారి క్వశ్చన్ చేస్తే ఇంకా గొడవలు అనేటివి ఇంకా స్టార్ట్ అయిపోతాయి. మన కాపురం కూడా సరిగ్గా ఉండదు. పక్క వాళ్ళు ఏమైనా కొనుక్కున్నారా, ఓకే, నెక్స్ట్ టైం మనకు కూడా మన హస్బెండ్ కొంటారేమో అని వెయిట్ చేయాలి. సరే కొనలేదా, పర్వాలేదు, పిల్లల్ని చూసుకుంటున్నారు, అలానే మనకి ఫుడ్ అయితే ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు కదా, కొంతవరకు మనల్ని మనం సర్దు చెప్పుకోవాలి. అంతేకాని ప్రతి ఒక్కరితో కంపేర్ చేసుకోకూడదు. అలా కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో ఇంకా గొడవలు అనేటివి స్టార్ట్ అయిపోతాయి. మనము పక్క వాళ్ళతో కంపేర్ చేయడం వల్ల ఇంట్లో అయితే గొడవలు స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళంతా సఫర్ అవుతారు, మనం కూడా సఫర్ అయిపోయి ఇంకా లైఫ్ అంతా ఇలా ఉంది ఏంటబ్బా అని బాధపడతాము. వీటన్నింటికి కారణం ఏంటి? మనం పక్క వాళ్ళతో కంపేర్ చేయడం. అలా కంపేర్ చేయడం అనేది మానేయాలి. ఏదైనా సరే ముందుగా ఒక మాట ఆడే ముందు, గొడవ పడే ముందు ఆలోచించడం నేర్చుకోవాలి. మన హస్బెండ్కి ఒక మాట అన్నామంటే అతను కూడా చాలా బాధపడతారు కదా. అతను కొనే పొజిషన్ ఉంటే మనము అడగక ముందే కొంటారు. అంతే కదండి, మనము అడగవలసిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే ఫ్యామిలీలో కంపారిజన్ అనేది అస్సలు చేయకూడదు. వాళ్ళు డ్యూటీ నుంచి వచ్చేసరికి మనం నవ్వుకుంటూ వాళ్ళతో మాట్లాడితే చాలు. వచ్చి రాగానే వాళ్ళతో గొడవ పడితే వాళ్ళు కూడా మెంటల్గా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు.
మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, 10 మంది మగవాళ్ళు ఒక దగ్గర ఉన్నా పర్లేదు కానీ ఇద్దరు ఆడవాళ్ళు అయితే అస్సలు ఉండకూడదని. అలానే ఇలా ఆడవాళ్ళందరూ కలిసి మీటింగ్లు ఎక్కువగా పెట్టేసి ఇంకా ఏంటంటే ఒక యూస్ఫుల్ అయ్యే మాటలు కూడా మాట్లాడరు. వీళ్ళ హస్బెండ్ ఇది కొంటున్నారు, వీళ్ళు ఇలా బాగుపడ్డారు, వాళ్ళు అలాగున్నారు, వీళ్ళన్నీ కొంటున్నారు, మీరేం కొనుక్కోవట్లేదా, ఇలాంటి గొడవలు అనేటివి అంటే ఇలాంటి మాటలు స్టార్ట్ అవ్వి ఇంటికి వచ్చేసి ఇంకా హస్బెండ్తో గొడవలు పడి ఇంట్లో ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఇలాంటివే మనం తగ్గించుకోవాలి. ఇలాంటి వల్ల ఫ్యామిలీలో గొడవలు పడిపోయి ఇంకా మొత్తం ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. మనము కంట్రోల్ చేసుకోవాలండి. ఏదైనా మాట్లాడే ముందు మనల్ని మనం ముందుగా కంట్రోల్ చేసుకోవాలి. ఇలా మనల్ని మనము ఎంతవరకు మోటివేట్ చేసుకోవాలో అంతవరకు మోటివేట్ చేసుకుంటే సరిపోతుంది. అలా చేసుకున్న రోజే మన ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు రావు. అలానే హెల్త్ కూడా పాడవదు. ఇంట్లో దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఉప్మా చేస్తున్నాను. నాకు ఈ ఉప్మా చూడగానే 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ అయితే గుర్తుకొస్తుంది. మిడిల్ క్లాస్ అంటేనే ఇంకా ఎక్కువగా ఉప్మా కదా. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను ఉప్మా చేశాను. వీక్లీ 2 times ఉప్మా. ఈ ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఇంకా గంజన్నం పెరుగన్నం తింటే మనకి వేడి అనేది చేయదు, హెల్త్కి చాలా మంచిది. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక 10 వరకు ఇంకా ఖాళీయే కదా, ఒక 1 hour 2 hours అయితే ఖాళీగా ఉంటాను. అలాంటి టైంలో ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుంటాను. ఇక్కడైతే వత్తులు లేవు దీపారాధనకి, అందుకనే వత్తులు అయితే చేస్తున్నాను. ఈ జనరేషన్లో తెలిసిందే కదా, చిన్న ఏజ్ నుండే తెలియకుండానే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వస్తున్నాయి. మన పిల్లల్ని మనం చూసుకోవాలంటే మనం ఫస్ట్ హెల్తీగా ఉండాలి. మనం హెల్తీగా ఉంటేనే మన పిల్లల్ని మనం సరిగ్గా చూసుకుంటాము. అలా కాకుండా మనం ఇంకా ఓవర్ థింకింగ్ చేసుకుంటూ కూర్చుంటే మన హెల్త్ని మనమే పాడు చేసుకుంటాము. ఏదైనా పనిని చెయ్యాలనుకుంటే దాని గురించి ఆలోచించండి. అంటే మేము ఏది చేస్తే డెవలప్ అవ్వగలము, మా హస్బెండ్కి ఫైనాన్షియల్గా ఎలా తోడవ్వగలను అని ఆలోచించండి. కొంతమందికి టైలరింగ్ అంటే ఇష్టము, కొంతమందికి జాబ్ చేయాలని ఉంటుంది, ఇంకా కొంతమందికి ఇంకేదైనా క్రాఫ్ట్స్ కానీ ఇంకేదైనా వర్క్ చేయాలని ఇష్టంగా ఉంటుంది. అండ్ అలాగే యూట్యూబ్ చేయడం కూడా చాలామందికి ఇష్టంగా ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి కదా. అలా మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అని గ్రహించాలి. నాకు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎలా చేయాలి, ఎలా చేస్తే గ్రోత్ ఉంటుంది అని ఆలోచిస్తాను. ఇంకా మన మైండ్లో ఎలాంటి వేస్ట్ ఆలోచనలు పెట్టుకోవద్దు. మనకి సక్సెస్ ఊరికే రాదు, మనం కష్టపడాలి. ఎగ్జాంపుల్గా నేనే ఉన్నాను. నాకు యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయడం అయితే చాలా ఇష్టము. అలానే నేను 2 years బ్యాక్ అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. 2 years నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. 2 months బ్యాక్ అయితే నాకు ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చేసింది. నాకు ఈ మనీ ఊరికే రాలేదు. నేను కంటిన్యూగా డైలీ వీడియోస్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాలి, ఇంట్లో పని చేసుకోవాలి, వీడియోస్ చేయడం చాలా కష్టం కదా. ఈ కష్టానికి ఫలితం అయితే నాకు వచ్చింది. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఖాళీగా కూర్చుంటే ఏవైనా ఒక అనవసరమైన ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అందుకే ఖాళీగా ఉండకుండా ఏదైనా ఒక పని చేసుకుంటే మన ఫ్యామిలీకి మనం సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. ఫైనాన్షియల్గా కానీ హెల్త్ పరంగా కానీ దేని పరంగా అయినా మనకంటూ ఒక గుర్తింపు ఉండాలంటే ఏదైనా ఒక పని చేసుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ యూట్యూబ్ చేస్తున్నాను, నా వంతు మా హస్బెండ్కి ఫైనాన్షియల్గా ఏదైనా ఒక సపోర్ట్ అయితే నేను చేస్తున్నాను కదా అని నేనైతే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే ఈ వీడియో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే వత్తులు అనేటివి చేసేసాను. కార్తీక మాసంలో చేశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది, ఎక్కువ రోజులకు సరిపడా వత్తులు అయితే చేసుకుంటానండి. ఇంకా ఫైనల్గా అయితే ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా మొత్తం చూడాలి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఏం వీడియో కావాలో కామెంట్ చేసి చెప్పండి.